మా ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఇద్దరు మంత్రులు ఉన్నారు తెలుసుకోవాలి. అధ్యక్ష, ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఇద్దరు కూడా దావోస్ వెళ్ళారు. 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చారు అని ఈ డాక్యుమెంట్లో రాశారు. అధ్యక్ష, ఈ సందర్భంగా ఒక విషయాన్ని సభ దృష్టికి తీసుకురావాలని అనుకుంటున్నాను. ఏవైతే కంపెనీలు గత ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నాయో వాటినే మళ్ళీ ఎంఓయూ చేసుకొని కొత్త పెట్టుబడులు తెచ్చామని చెప్పడము చాలా విడ్డూరంగా ఉంది. అధ్యక్ష, చాలా విడ్డూరంగా ఉంది. ఇది ఉందా సార్? ఒక్క నిమిషం, ఐ వాంట్ టు క్లారిఫై సార్, ఎందుకంటే గౌరవ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో పెట్టుబడులకు సంబంధించిన అంశం బ్రాడ్గా చెప్పినప్పుడు సార్, ఈ పెట్టుబడులు అన్నిటి కూడా 40,000 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా గౌరవ సభ్యులకు కోరుతా ఉన్నాను, బిఫోర్ మేకింగ్ ఏ స్వీపింగ్ రిమార్క్స్. సో మనకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, ఫలానా ఎక్స్ కంపెనీ గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టుండవచ్చు. ఆ రోజు రూపాయి పెట్టుబడి చేస్తే ఆ రూపాయి పెట్టుబడికే పరిమితం కాకుండా ఈరోజు 10 రూపాయలు పెట్టడం జరిగింది. సో అదే చూపెట్టారు అనటం అనేది కరెక్ట్ కాదు. అధ్యక్ష, ఈరోజు ఆ విధంగా చూపెడుతూ గతసారి వచ్చిందే చూపెట్టడం, ఒక్క రూపాయి 40,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడుల్లో లేని అంశాలనే ఈరోజు సభ ముందు ఉంచాం. ఫలానా టీసీఎస్ కంపెనీ గత ప్రభుత్వంలో రూపాయి పెట్టుబడి పెడితే మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మళ్ళొక్కసారి పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నామని చెప్పి పెట్టుబడులు ఎంఓయూలు చేసుకోవటం జరిగిందని గౌరవ పెద్దలు శ్రీహరి గారి దృష్టికి తీసుకొస్తాను. ఇది స్పష్టత, ప్లీజ్ క్లారిఫై. ఎందుకంటే మీరు మాట్లాడే ముందు తప్పకుండా మీరు మాట్లాడే ప్రతి వర్డ్ని మేము నోట్ చేసుకుంటున్నాం. అధ్యక్ష, మీరు మాట్లాడే ప్రతి అంశాన్ని నోట్ చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో వారు చెప్పారు, అనేక అంశాలు చెప్పారు. సరే, మేము కూడా ప్రతి సందర్భంలో చెప్తా ఉన్నాం, 91లో మొదలైన ఆర్థిక సంస్కరణల వల్ల ఈ దేశ ప్రగతికి మనం నాంది పలికినాం. ఆ రోజున్న ఆర్థిక వృద్ధి రేటు ఎంత పెరిగింది, క్రమక్రమేణా ఏ విధంగా పెరుగుతూ ఉంది, ప్రతి రాష్ట్రానికి సంబంధించి అక్కడ తీసుకున్న ప్రోయాక్టివ్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ పాలసీల వల్ల ఏ విధంగా పెరుగుతూ ఉంది, పెరిగే దృక్పథంతో ముందుకెళ్తా ఉన్నాం. మేము ఈరోజు మాకు బేషిజాలు లేవు. అధ్యక్ష, మొన్న కూడా చెప్పడం జరిగింది, ఏదైనా గత ప్రభుత్వం ఒక మంచి విధానపరమైన నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర ప్రగతికి సంబంధించి దాన్ని ఇంకా మెరుగైన రీతిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం మా ప్రభుత్వం అని మేము ఈ రాష్ట్ర ప్రజలకు మీకు కూడా చెప్పడం జరిగింది. అధ్యక్ష, మేమేం కావంటలేం. సరే, గత సంవత్సరం 20,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు చేసుకొని ఉంటారు. ఈరోజు మేము 40,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంఓయూలు చేసుకోవటం జరిగింది. మనం అందరం కూడా సమిష్టిగా ఈరోజు రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచన చేస్తున్న సందర్భంలో మీరు ఈ విధంగా మాట్లాడితే వాణిజ్యం, వ్యాపారస్తులకు కూడా అనుమానాలు, అపోహలు క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కనుక మనం అందరం కలిసి కూడా రేపు రాబోయే కాలంలో 40,000 కోట్లు కాదు, రాబోయే సంవత్సరంలో 80,000 కోట్ల తీసుకురావడానికి మంచి సూచనలు, సలహాలు ఇవ్వండి. సార్, ఈరోజు నేను అందుకోసం చెప్తా ఉన్నాను. అధ్యక్ష, ఎక్కడ కూడా వారు చెప్పిన ఇంకో అంశం ఉంది. అధ్యక్ష, ఈరోజు ఏదో టైంపాస్ చేసి ఎలక్షన్ల తర్వాత పక్కన పెడదాం ఆ హామీలను లేదు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము అడుగుతా ఉన్నాం. అధ్యక్ష, గౌరవ పెద్దలు శ్రీహరి గారు కూడా వారు మేనిఫెస్టోకు సంబంధించిన అంశాల విషయంలో తప్పకుండా మేము అనుకుంటాం. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు, సీనియర్ సభ్యులందరూ కూర్చొని మేనిఫెస్టో తయారు చేసి ఉంటారు. మేము మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ప్రతి ఇంటిలో ఒక గృహిణికి ఇస్తామని చెప్తే వారు 3,000 అన్నారు. అధ్యక్ష, మేము చేయూతని అన్నాం. మేము అనగానే మేము చేయూత 2,000 నుంచి 4,000 చేద్దామంటే వాళ్ళు మా తర్వాత వాళ్ళు ఆ విధంగా అన్నారు. వాళ్ళు ఏ విధంగా తీసుకుపోతున్నారు? అధ్యక్ష, దానికి ఏమైనా బేసిస్ ఉందా ఈరోజు మాట్లాడితే? అధ్యక్ష, ఈరోజు నేను చెప్తా ఉన్నాం, మేము కూడా ఈరోజు ఒక రాష్ట్రంలో
ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు హామీలు ఇచ్చినాం. హామీలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, నిలబెడతాము. వారికి అరే సార్ వారు స్వీపింగ్ రిమార్క్స్ చేశారు సార్, వారు అరే స్వీపింగ్ రిమార్క్స్ చేశారు సార్, అరే ఆన్సర్ చేస్తా ఉన్నాం సార్. ఇట్స్ అవర్ రైట్ సార్. వెన్ ఇస్ మిస్లీడింగ్ ద హౌస్ sir, when somebody is misleading the house, it's my responsibility to put before the house to correct sir. Sir, నేను గౌరవ శాసన సభ్యులను కోరుతా ఉన్నా, వారు కూడా ఇక్కడ ఉండి అనేక సందర్భాల్లో మాట్లాడటం జరిగింది అధ్యక్ష. నేను ఏం చెప్తా ఉన్నా అంటే ప్లీజ్ ఐఎమ్ క్లారిఫైయింగ్ సార్, నాట్ స్పీచ్. ఐఎమ్ క్లారిఫైయింగ్ సార్, ఐఎమ్ క్లారిఫైయింగ్ ద గవర్నమెంట్ స్టాండ్ సార్. నేను కూడా గౌరవ పెద్దలను కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది పెట్టుబడులకు సంబంధించిన అంశం వచ్చే వరకు I just want to clarify the point. From here we can go on. శ్రీహరి గారు 10:05కు నాకు అవకాశం ఇచ్చారు. 11:05 అయింది అధ్యక్ష. సారీ 10:15కు నాకు అవకాశం ఇచ్చారు. 11:05 అవుతున్నది అధ్యక్ష. దాదాపు 35 నిమిషాలు వాళ్ళు నన్ను ఇంటరప్ట్ చేసిన అధ్యక్ష. నాకు మీరు మాకు 1 అవర్ టైం ఇస్తా అన్నారు. నాకు 25 నిమిషాలే దొరికింది అధ్యక్ష. ఇంకా చాలా సబ్జెక్ట్ చెప్పేది ఉంది అధ్యక్ష. మీరు నేను శ్రీధర్ బాబు గారు ఇచ్చిన వివరణతోనే ప్రస్తుతానికి నేను సంతృప్తి చెందుతున్నాను అధ్యక్ష. నేను మరొకసారి డాక్యుమెంట్ వెరిఫై చేయాలి, వారు చెప్పింది కరెక్టా, నా దగ్గర ఉన్న సమాచారం కరెక్టా అని. ఉదాహరణ అధ్యక్ష, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అని ఒకటి ఉంది. వీళ్ళు అధ్యక్ష ఏప్రిల్ 2022లో గత సంవత్సరమే అంతకుముందు సంవత్సరము గవర్నమెంట్తో ఎంఓయూ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇదే కంపెనీ మళ్ళీ ఎంఓయూ చేసుకున్నట్టుగా వచ్చింది. ఒకవేళ పాత ఎంఓయూకు అదనంగా ఎనర్జీ ప్రొడక్షన్కు మేము ఎంఓయూ చేసుకున్నామని శ్రీధర్ బాబు గారు చెప్తే వీ అగ్రీ ఫర్ దట్. కానీ నా అనుమానం ఏంటంటే దీన్నే రీరైట్ చేసుకున్నారేమని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి వెరిఫై చేయండి మీరు కూడా. శ్రీధర్ బాబు గారు మీరు చెప్పారు, మీరు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా ఒక బాధ్యత కలిగిన మంత్రిగా కొత్త ఎంఓయూ అని మీరు అంటున్నారు. నేను మీ స్టేట్మెంట్ రెస్పెక్ట్ చేస్తున్నా, బట్ ఐ హ్యావ్ మై ఓన్ డౌట్. దట్ వాజ్ ఓన్లీ రీరిటర్న్. పాత ఎంఓయూనే రీరైట్ చేశారు. వెరిఫై చేసుకొని రిప్లైలో చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించినందుకు అధ్యక్ష అద్భుతమైన విజయాలు తెలంగాణ సాధించింది. 2014-15 నుండి 2022-23 వరకు ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మొట్టమొదటి ప్రాధాన్యత వ్యవసాయం. రైతును రాజును చేయాలి, వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఆలోచనతోని అనేక ప్రోత్సాహకాలు ఇచ్చినాం అధ్యక్ష.